అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్కసారి ఈ ఫోటోని చూడండి. ఒకసారి ఈ ఫోటోని చూస్తే మీకు ఏం తెలుస్తూ ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు చిక్కటి చిరునవ్వుతో చిద్విలాసంగా ఆయన గారు తెగ ఆనందంగా ఉత్సాహంగా ఉన్నాడు. సో దీన్ని చూసిన తర్వాత మనం ఏమనుకుంటాం? బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పెళ్ళికో లేదంటే ఫంక్షన్కో లేదంటే తన పార్టీ కార్యకర్తల మీటింగ్కో, ఆయన ఎప్పుడు కార్యకర్తలతో మీటింగ్ పెట్టాలండి, అది మళ్ళీ చాలా ఓవర్ ఇమాజినేషన్ అవుతుంది. ఎందుకంటే ఆ పార్టీకి ఒక స్ట్రక్చరే లేదు, ఆ పార్టీలో మెంబర్షిప్ విధానమే లేదు, ఆ పార్టీకి అంటూ కార్యకర్తలు లేరు, కూలోళ్ళు తప్ప. సో అది పక్కన పెడితే ఇక ఆయన ఏదైనా కానీ పార్టీ నాయకులతో మీటింగ్కు కానీ ఇట్లా వెళ్ళాడేమో అని చెప్పేసి మీరేమన్నా పొరపాటు పడతారేమో. చచ్చ మీరు అట్లా పొరపాటు పడినారంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఈయన గారు ఇక్కడ చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ ఉండేది సింహాచలం దేవస్థానం దగ్గర పెట్టినటువంటి ప్రెస్ మీట్లో. సింహాచలం దేవస్థానంలో నిన్న రిటైనింగ్ వాల్ కూలిపోయి 7 మంది మరణించారు. అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు ఉరుకులు పరుగుల మీదే వెళ్ళిపోయారనమాట. ఎందుకు? అక్కడ 7 చనిపోయారు కాబట్టి. 7 చనిపోయారు కాబట్టి ఈయనకు శవాలంటే చాలా ఇష్టము, ప్రేమ, అభిమానము. అండ్ ఆయనలో ఉన్నటువంటి ఒక మానసిక వికలాంగుడు, ఒక మానసిక రోగి బయటికి వస్తాడు కాబట్టి సో అక్కడికి ఎగేసుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. ఎగేసుకుంటూ వెళ్ళిపోయి ఇక మొదలుపెట్టాడు ఆయన వికృతమైనటువంటి మానసిక వైకల్యాన్ని మొత్తం అంతా రంగరించి అక్కడ ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం అయితే భారీ ఎత్తున చేశాడనమాట. ఏం మాట్లాడతాడు అంటే, రిటైనింగ్ వాల్ కూలిపోయింది, ఇంత ఎత్తైన రిటైనింగ్ వాల్కి బేస్మెంట్ లేదు, ఈ బేస్మెంట్ గనక ఉండుంటే ఈ రిటైనింగ్ వాళ్ళు కూలేది కాదు, అంతేకాకుండా ఈ రిటైనింగ్ వాళ్ళు కూటమి ప్రభుత్వంలోనే కట్టారు అని చెప్పేసి తన అజ్ఞాన ప్రదర్శన అంతా చేయడం మొదలుపెట్టాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రీటైనింగ్ వాళ్ళు కట్టింది తమరి హయాంలోనే. ఆ రీటైనింగ్ వాళ్ళకి డిపిఆర్ కంప్లీట్ అయ్యింది 2021 మీరు ముఖ్యమంత్రిగా ఉండంగానే. ఆ రీటైనింగ్ వాళ్ళకి గుత్తేదారును ఏర్పాటు చేసింది మీ ప్రభుత్వంలోనే 2023. ఆ రీటైనింగ్ వాళ్ళని ఓపెన్ చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు 2024 మార్చి నెలలో. అంటే అప్పటికి ముఖ్యమంత్రి ఎవరు సార్? తమరే సార్. ఇవన్నీ ఆయనకు తెలుసు, అయినా కూడా తెలియనట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడనమాట. సో మంచి గొప్ప నటుడు. యాక్చువల్గా RRR సినిమాలో ఈ నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిందంట. ఒకవేళ గనక జగన్మోహన్ రెడ్డి గారు ఆస్కార్ గనక వెళ్తే యునానిమస్గా అన్ని ఆస్కార్ అవార్డులు ఆయనకే వస్తాయి. ఎందుకంటే అంతటి గొప్ప నటుడు. వైఎస్ఆర్ డ్రామా కంపెనీ నుంచి బయటకు వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి నట ప్రోడక్ట్ అనమాట ఈయన. సో ఈయన గారు ఇంకా అక్కడ విచ్చలవిడిగా పర్ఫార్మెన్స్ అయితే చేశారు. సార్ నాకు తెలియక అడుగుతాను, మీకు రీటైనింగ్ వాల్కి బేస్మెంట్ లేకపోతే గనక గోడ కూలిపోతుంది అని బాగా తెలుసు కదా, మరి గేట్లు ఎత్తకపోతే ఇన్ఫ్లో ఎక్కువైపోయి ఊళ్ళు కొట్టుకొని పోయి మనుషులు చచ్చిపోతారు అని అన్నమయ్య డ్యామ్కి గేట్లు ఎందుకు ఎత్తలేదు సార్? గోడ కూలితే మనుషులు చచ్చిపోతారు, దానికి బేస్మెంట్ లేదు అని తెలిసినటువంటి మీకు అన్నమయ్య డ్యామ్ గేట్లు ఎత్తకపోతే ఇన్ఫ్లో ఎక్కువైపోయి ఊళ్ళు కొట్టుకొని పోయి జనాలు చచ్చిపోతారు అనేటటువంటి ఇంగిత జ్ఞానం ఎందుకు లేకపోయింది ముఖ్యమంత్రిగా ఉండంగా? కచ్చులూరులో బోటు ప్రమాదం జరిగి 47 మంది చచ్చిపోతే కనీసం ప్యాలెస్ నుంచి బయట అడుగు పెట్టనటువంటి మీరు ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఈ ఘటనకు బాధ్యత తీసుకోమంటున్నారు. ఆబ్వియస్లీ ఆయన తీసుకుంటాడు బాధ్యత, ఎందుకంటే ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి. మీరు వచ్చి ఇక్కడ సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏం లేదు. మీలాగా పనులు చేయడం మానేసి అధికారం ఉంది కదా అని చెప్పేసి ప్యాలెస్లో పఫ్ఫులు తిని పడుకునేటటువంటి ముఖ్యమంత్రిని మేము తెచ్చుకోవాలా. మా కోసం 18 గంటలు పనిచేసేటటువంటి ముఖ్యమంత్రిని మేము తెచ్చుకున్నాం. సో ఆయన డెఫినెట్లీ ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే ఈ పాపంలో పాలు పంచుకున్నారో వాళ్ళందరూ తాట తీసే ప్రోగ్రాం ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. మీరేమీ ఆవేశపడక్కర్లేదు. కానీ మీరు ఇక్కడికి వచ్చి ఇష్టారీతిన మీ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు కదా. మరి ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ అయ్యి ఆ రోజు దాదాపు 10-13 మంది చచ్చిపోయినప్పుడు ఎవరు తీసుకోవాలి సార్ దానికి రెస్పాన్సిబిలిటీ? అనంతపురం జిల్లాలో హైటెన్షన్ వైర్లు తెగిపోయి ట్రాక్టరే కాలిపోయి జనాలు కాలిపోయి బూడిదైపోయినప్పుడు ఎవరు తీసుకోవాలి సార్ దానికి రెస్పాన్సిబిలిటీ? పైపెచ్చు మీ పరిపాలనలో ఉడతలు కొరికినాయి, అందుకే హైటెన్షన్ వైర్లు తెగిపోయినాయి అని చెప్పేసి మాటలు మాట్లాడారు. ఉడతలు కొరికితే హైటెన్షన్ వైర్లు తెగిపోతాయా? వినేవాడు
ఎర్రిపప్పు అయితే చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి. మీరు చెప్తా ఉంటారు, మేము వింటూ ఉంటాం, మాకేం పని లేదు. ఇంకా మేము మీకు మరీ అంత ఘోరంగా కనపడుతున్నామా? ఓ మాదిరికి కూడా కనిపించట్లేదా? 5 సంవత్సరాల పాటు ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి అడుగు పెట్టకుండా చక్కగా ఫ్రీ ఫైరు పబ్జీ ఆడుకుంటూ ఎంజాయ్ చేసినటువంటి మీరు ఈరోజు ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా అక్కడికి వాలిపోయి రాజకీయం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారా? మీకు రాజకీయం చేసుకోవడానికి గుళ్ళు గోపురాలే దొరికినాయా? ఓ అవును కదా, ఈ లడ్డూ వ్యవహారంలో మీరు చేసినటువంటి దిక్కుమాలిన పనులన్నీ బయటపడి దేశం వ్యాప్తంగా మిమ్మల్ని చీకొట్టేటటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అర్జెంటుగా మీరు నేనొక్కడనే కాదు హిందూ ధర్మాన్ని నాశనం చేసింది, ఇదిగో చంద్రబాబు నాయుడు కూడా హిందూ ధర్మాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు, గుళ్ళను గోపురాలను కూల్చేస్తూ ఉన్నాడు, హిందువుల్ని టార్చర్ పెడతా ఉన్నాడు, సో చంద్రబాబు నాయుడు ఏం తక్కువ కాదు అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? అదే గతంలో అవినీతి కేసుల్లో మీరు జైలుకు పోయి వచ్చారుగా. సో నేను ఒక్కడనే కాదు జైలుకి వెళ్ళింది అవినీతి కేసుల్లో, ఇదిగో చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళాడు స్కిల్ క్యాంప్ కేసులో అని చెప్పేసి మీ తృష్ణ తీర్చుకోవడం కోసం అని చెప్పేసి లేని కేసును పెట్టి చంద్రబాబు నాయుడును జైలుకు పంపినట్టు ఈ లడ్డు వ్యవహారం బయటకు వచ్చేసరికి నేను ఒక్కడనే కాదు చంద్రబాబు నాయుడు కూడా ఇట్లే అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఎవరికి తెలియదు సార్ మీ యాక్టింగ్లన్నీ? ఎవరికి తెలియదు చెప్పండి మీ యాక్టింగ్లు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని క్షుణ్ణంగా చదివేశారు. మీరు ఏం చేస్తారు, ఏం చేయబోతారు, మీ జగన్ 2.0 అంటే ఏంటిది మాకు క్లారిటీ వచ్చింది. మీరు పెద్దగా ఇంకేం దాచిపెట్టక్కర్లేదు, దాన్ని ఇంకా క్లారిటీ వచ్చింది. హ్యాపీగా మీరు ఇంకా ఈ జగన్ 2.0 అనే దాన్ని ముందర పెట్టి చక్కగా ఇట్లా గుళ్ళు గోపురాల దగ్గర ఏదైనా ఇన్సిడెంట్లు జరిగితే దాన్ని ప్రభుత్వానికి రుద్దేయాలా, బురద చల్లేయాలా? ఎక్కడన్నా కానీ ఏ క్రైస్తవుడో మరణిస్తే ఇదిగో హిందువులంతా క్రైస్తవం మీద పడిపోయారు, క్రైస్తవులను చంపేస్తూ ఉన్నారు, క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వం ఇది అని చెప్పేసి ప్రభుత్వానికి ఈ క్రైస్తవులందరినీ వ్యతిరేకులుగా మార్చాలా? లేకపోతే కనుక ఇట్లా ఈ ముస్లిం మైనారిటీ వాళ్ళను ఈ బీజేపీకి టీడీపీకి యాంటీ చేయాలా? ఇవే రాజకీయాలు? ఇంత నీచమైన రాజకీయాలా జగనన్న? మీ నాన్నగారు రాజకీయాలు చేశారు, మరి ఆయన ఇంత దారుణంగా ఇంత దిక్కుమాలిన రాజకీయాలు అయితే చేయలే. ఆయన చాలా హుందా అయినటువంటి రాజకీయాలు చేశాడు అనుకోవచ్చు ఓ రకంగా చెప్పాలంటే. అఫ్కోర్స్ ఆయన ఏమీ తక్కువ తినలేదనుకోండి, కాకపోతే అట్లీస్ట్ ప్రజలకు భయపడేవాడు. మీకు ప్రజలంటే భయం లేదు, ప్రజాస్వామ్యం అంటే భయం లేదు, చట్టాలంటే భయం లేదు, రాజ్యాంగం అంటే భయం లేదు, ఎవడేమనుకుంటాడనేటటువంటి సిగ్గు లేదు, ఏమీ లేవు. ఇంత బరి తెగించి రాజకీయాలు చేయడం ఏందో మాకైతే అర్థం కావట్లా. సో మీ నాటకాలన్నీ ప్రజలంతా చూస్తూ ఉన్నారు, మీకు సరైన బుద్ధి వాళ్ళే చెబుతారు. ఇంకా ఎవ్వరు కూడా దానికి పెద్దగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏం లేదు. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.